హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు మన మెయిన్ టాపిక్ ఏంటంటే బే లీఫ్తో మనకు ఉండేటటువంటి మనీ ఫ్రీక్వెన్సీని ఎలా పెంచుకోవాలి అనే దానికోసం ఈరోజు మన టాపిక్. జనరల్గా అందరికీ అవసరమేనండి మనీ. ఒక్కొక్కసారి మనకు రావాల్సిన డబ్బులు ఉంటాయి, కాకపోతే అవి రావు. ఎవరికో ఇస్తాము, 10 రోజులు ఇస్తామంటారు, కానీ నెల రోజులైనా ఇవ్వరు. ఇంకొకసారి శాలరీ లేట్ అవుతుంది, లేదా మనకి ఏదో అవసరం పడి డబ్బులు అందకపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు మన మనీ ఫ్రీక్వెన్సీ చాలా లోలో ఉందని అర్థం. సో ఇలాంటి వాటికి మనం ఎప్పుడు కూడా ఫ్రీక్వెన్సీని తరచుగా పెంచుకుంటూ ఉండాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనం డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ, డబ్బులు వచ్చేటప్పుడు కానీ, డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కానీ ఎలా ఉండాలి. జనరల్గా మనం డబ్బులు ఇచ్చేటప్పుడు తిరిగిస్తాడా లేదా, మళ్ళీ వస్తాయా రావా, ఎంత ఏడిపిస్తాడు, ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచనలు పెట్టుకోవద్దు. మనం ఒకసారి డబ్బులు ఇచ్చామంటే అవి తిరిగి వస్తాయనే నమ్మాలి. అలాగే ఖర్చు పెట్టేటప్పుడు కూడా మనము మళ్ళీ ఈ డబ్బులు మనకు తిరిగి వస్తాయనే నమ్మకంతోనే ఖర్చు పెట్టాలి. ఎప్పుడైనా సరే మనం ఇచ్చేదానికి 10 మనకు వస్తుందన్నమాట. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అందరూ చేసేటటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే డబ్బులు ప్రతి దానికి ఖర్చు పెడతారు, కానీ దాన ధర్మాలు చేసేటప్పుడు మాత్రం చాలా ఆలోచిస్తారండి. మీకు వచ్చినటువంటి 100 రూపాయలు ఒక 10 రూపాయలు చాలా మనస్ఫూర్తిగా వేరే వాళ్ళకి దానం చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీ మనీ ఫ్రీక్వెన్సీ చాలా హైలో ఉంటుంది. ఎవరికైనా ఫుడ్ ఇవ్వడం కానీ, మనీ ఇవ్వడం కానీ, అంటే బయట నీడీ పీపుల్కి, నేను అనేది అప్పు ఇవ్వమని నేను చెప్పను, కానీ నీడీ పీపుల్కి అనమాట. ఒకవేళ అప్పు ఇచ్చారనుకోండి, మీరు ఈ ఫ్రీక్వెన్సీని ఎలా పెట్టుకుంటారంటే కరెక్ట్ టైంకి మనకు వడ్డీ ఇచ్చేస్తారు, కరెక్ట్ టైంకి మన మనీ అండ్ వడ్డీ కూడా రెండు కలిపి ఇచ్చేస్తారని మీరు అనుకుంటూ ఉండండి. ఎందుకనంటే మనం డబ్బులు ఇచ్చినప్పుడు ఫస్ట్ పెట్టుకునే ప్రధాన డౌట్ ఇది. అందుకే చాలామందికి ఇలాంటి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం శాలరీ కానీ లేకపోతే ఇంకా దేనికైనా ఖర్చులు ఉన్నప్పుడు ఇలాంటి మంచి ఫ్రీక్వెన్సీని పెట్టుకోండి మీరు. సరే, ఈరోజు మనం చేసేటటువంటి టెక్నిక్స్లో మొదటిది ఏంటంటే ఒక బే లీఫ్ తీసుకోండి. ఎటువంటి చిరిగిపోయింది, నలిగిపోయింది, ఈ చిల్లులు ఉన్నవి ఏం తీసుకోవద్దు, చాలా క్లియర్గా ఉండాలి బే లీఫ్. దాన్ని తీసుకున్న తర్వాత ఒక అగరబత్తి వెలిగించి దాన్ని ఏం చేస్తారంటే దానికి ధూపం వేయండి. వేసిన తర్వాత దాని మీద మీ ఒరిజినల్ నేమ్, మీ పెద్దలు మీకు ఏం పెట్టారో ఆ పెద్దవారు పెట్టినటువంటి పేరుని, అలాగే మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో ఆ బే లీఫ్ మీద ఫస్ట్ రాయండి. ఓకే, నీకు ఓన్లీ మనీ అంటే రావాల్సింది ఉంది, ఇంకా రావట్లేదు, 10 రోజులు లేట్ అయింది, 12 రోజులు లేట్ అయింది, 15 రోజులు లేట్ అయింది, అలా అనిపించినప్పుడు దాని మీద మనీ అని రాయండి. చాలా వాటికి ఖర్చు పెట్టుకోవడానికి కనుక మీకు మనీ అవసరం ఉందనుకోండి, అబండెన్స్ అని రాయండి. సో చాలా వాటికి ఖర్చు పెట్టాలి, ఏదో పెళ్ళిళ్ళు లేకపోతే ఫంక్షన్స్ ఉన్నాయి, అలాంటి టైంలో అబండెన్స్ అని రాసుకోండి. లేదు నాకు మనీ అనేది కొంచెం ఫ్రీక్వెన్సీ పేరు బాగుందని అనిపించింది అనుకోండి, మనీ అని రాసుకోండి. అప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మీ 2 అరచేతుల మధ్యలో ఈ బేలీఫ్ని పెట్టుకొని ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఒక 7 టైమ్స్ ఇన్హేల్ హోల్డ్ చేసి ఎక్సేల్ చేయండి, ఇన్హేల్ హోల్డ్ చేయండి, ఎక్సేల్ చేయండి. బ్రీతింగ్ టెక్నిక్స్ చాలానే ఉంటాయి. చేసిన తర్వాత మీరు మనీ ఎలా ఇచ్చారు, వాళ్ళు మీకు ఎలా ఇచ్చేయాలని మీరు కోరుకుంటున్నారు అనేది కొంచెం సేపు విజువలైజేషన్ చేసుకోండి. ఎక్కువసేపు అవసరం లేదు, 5-10 మినిట్స్ చాలు. అది కూడా లేదని 5 మినిట్స్ చాలన్నమాట. వాళ్ళు చక్కగా పువ్వుల్లో పెట్టినట్టుగా మీ మనీ మీకు ఇచ్చినట్టుగా మీరు ఊహించుకోండి. ఊహించుకున్న తర్వాత ఈ బేలీఫ్ ఏదైతే ఉంటుందో క్యాండిల్ కానీ లేకపోతే ఇంకేదైనా సరే వెలిగించి బర్న్ చేసేయండి. ఆ బర్న్ అవుతున్నప్పుడు ఆ మంట వెలుగుతున్నప్పుడు టుప్ 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 అని కొంచెం సౌండ్ కూడా వస్తుందన్నమాట. దానివల్ల ఏంటంటే ఆ సౌండ్ వచ్చి బేలీఫ్ అసలు ఎక్కడ ఆగకుండా కనుక కాలిపోతే మీ మనీ బ్లాకేజెస్ అనేవి క్లియర్ అయిపోయాయని అర్థం. ఒకవేళ బేలీఫ్ మధ్యలో ఆగిపోయినా, ఆ టుప్ టుప్ అనే సౌండ్స్ కనుక రాలేకపోయినా కూడా మీ మనీకి సంబంధించిన బ్లాకేజెస్ని క్లియర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. సో మీరు అప్పుడు ఏం చేస్తారంటే కొన్ని మనీ అఫర్మేషన్స్ని క్రియేట్ చేసుకుని, ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, మనీ కమ్స్ టు మీ వెరీ ఈజీలీ, ఐ రెస్పెక్ట్ మనీ, మనీ లవ్స్ మీ, ఐ లవ్ మనీ, ఇలా అనమాట. ఇలా అనుకుంటూ మనీ ఫ్రీక్వెన్సీని పెంచండి. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొకసారి ట్రై చేయండి. అప్పుడు మీకు ఏమవుతుంది తెలుసా, ఈ రోజంతా కూడా మీరు మనీ ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ ఉంటారు కదా, ఆమె మనీ మ్యాగ్నెట్, మనీ మ్యాగ్నెట్, మనీ మ్యాగ్నెట్, నాకు చాలా ఈజీగా డబ్బులు వచ్చేస్తున్నాయి, నేను ఎలా ఇచ్చాను అలా పువ్వుల్లో పెట్టి ఇచ్చేసాను, ఇలా మీరు పాజిటివ్ ఇంటెన్షన్ క్రియేట్ చేస్తారు కదా. అప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ ఇదే బేలీఫ్ టెక్నిక్ని యూజ్ చేయండి సేమ్. అప్పుడు కనుక మళ్ళీ ఆగకుండా కనుక అయిపోయిందంటే మీకు మనీ చాలా ఫాస్ట్గానే వచ్చేస్తుందని అర్థం. సో ఇలా కనుక మీరు బేలీఫ్ మొత్తం కనుక కాలిపోతే మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఆ యాషెస్, ఆ బూడిద ఏదైతే ఉంటుందో మీ హ్యాండ్లోకి తీసుకొని రెండింటిని కూడా 2 హ్యాండ్స్లో తీసుకొని
ఉఫ్ అని చెప్పి మొత్తం గాల్లోకి ఊదేయండి. ఆ గాల్లోకి ఊదినప్పుడు అవి తేలుతూ ఉంటాయి కదా ఇలా. అప్పుడు మీరు ఏంటంటే మీ బ్లాకేజెస్ని మీ వీటన్నిటిని కూడా యూనివర్స్కి ఇచ్చేసారు. సో ఇక నుంచి యూనివర్స్ తను చూసుకుంటుంది అనమాట, మీ డబ్బుల్ని ఎలా రప్పించాలి, ఏం చేయాలి, ఎలా రప్పించాలి అనేసి. సో దిస్ ఈజ్ ద వన్ టెక్నిక్. అండ్ ఇంకా సెకండ్ టెక్నిక్ ఏదైతే ఉందో, బేలీఫ్ మీద సేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఒరిజినల్ నేమ్, అలాగే మనీ అని రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈసారి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ని తీసుకోండి. ఓకే, ఆ గ్రీన్ కలర్ క్యాండిల్ నేను ఇప్పుడు ఏదైతే పిక్చర్లో చూపించానో డౌన్వర్డ్స్ అనమాట. మనకి ఏదైనా వద్దు అనుకున్నప్పుడు అప్వర్డ్స్కి దాన్ని ఆయిల్ అప్లై చేస్తారు, లేదనుకుంటే డౌన్వర్డ్కి ఆలివ్ ఆయిల్, అంటే యాక్చువల్గా మనీ ఆయిల్ని యూజ్ చేస్తారు. మన దగ్గర అది అందరి దగ్గర అవైలబుల్ ఉండదు కాబట్టి ఆలివ్ ఆయిల్ అంటే ఎటువంటి కిరాణా స్టోర్లో అయినా సరే ఈజీగా దొరుకుతుంది. ఆలివ్ ఆయిల్ని ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో దానికి బాగా అప్లై చేయండి. అవి మనీ మ్యాగ్నెట్, మనీ మ్యాగ్నెట్, మనీ మ్యాగ్నెట్ అని ఒక 11 or 21 టైమ్స్ దీనికి అప్లై చేసిన తర్వాత మీరు అప్పుడు ఏం చేస్తారు అంటే, దీనికి మీరు సినిమన్ పౌడర్ ఏదైతే ఉంటుందో, సినిమన్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం దీని మీద చల్లేసేయండి. ఇలాగా మొత్తం క్యాండిల్ మీద చల్లేస్తే సినిమన్ పౌడర్లోంచి ముంచి తీసినట్టుగా ఆ క్యాండిల్ అయిపోవాలన్నమాట. అప్పుడు మీరు ఈ క్యాండిల్ని వెలిగించి కాసేపు ఈ క్యాండిల్ని చూస్తూ లేదా కళ్ళు మూసుకొని మీరు ఆ క్యాండిల్ని ఎదురుగుండా పెట్టుకొని కాసేపు మెడిటేషన్ చేసుకోండి. సేమ్ బే లీఫ్ని అరచేతుల్లో పెట్టుకొని మళ్ళీ మెడిటేషన్ చేసుకొని ఈ క్యాండిల్తో ఆ బే లీఫ్ని మళ్ళీ కాల్చేసేయాలి. ఓకే, ఇది సెకండ్ రిచువల్లో. ఏంటది, ఫస్ట్ ఒక క్యాండిల్ తీసుకోవాలి, దానికి ఆలివ్ ఆయిల్ అప్లై చేయాలి, దాని నిండా సినిమన్ పౌడర్ని అప్లై చేసిన తర్వాత ఈ బేలీఫ్ మీద మనం ఏదైతే ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఒరిజినల్ పేరుని, అలాగే మనీ అని రాసామో దాన్ని ఈ క్యాండిల్తో కాల్ చేసేయాలన్నమాట. అప్పుడు మళ్ళీ ఆ యాషెస్ని తీసుకుని వెళ్ళి బ్లో చేసేసేయండి. చేసినప్పుడు ఇంటెన్షన్ ఏముండాలంటే, నేను ఇచ్చినటువంటి మనీ ఎంత మంచిగా నేను ఇచ్చానో అంతే ఈజీగా నా దగ్గరికి వచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలా అనుకుని మీరు ఈ రిచువల్ చేసిన తర్వాత ఆ క్యాండిల్ని అలాగే వెలగనివ్వండి. వెలిగిస్తూ ఉంటే అది కాసేపటికి మొత్తం కరిగిపోయి ఏదన్నా చిన్న గిన్నెలో అట్లా పెట్టండి వీలైతే, ఎందుకంటే మొత్తం అంతా అయిపోకుండా. ఓకే, అప్పుడు ఆ క్యాండిల్ లాస్ట్లో మిగిలింది ఉంటుంది కదా, ఇదంతా మంచి ఇంటెన్షన్తోనే చేస్తున్నాం కాబట్టి మీరు దాన్ని ఎక్కడన్నా మట్టిలో అట్లా పూల మొక్కలో కానీ గుచ్చేసి అలా వదిలేసేయండి. సో మీకు ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, ఇలా ఎప్పుడన్నా మనీ ఇచ్చినప్పుడు కానీ తీసుకుంటున్నప్పుడు కానీ మీ మనీ ఫ్రీక్వెన్సీని హైలో ఉంచుకోండి. ఇస్తే తిరిగి ఇస్తారని నమ్మకంతో ఇవ్వండి. ఓకే, ఇలాంటి రిచువల్స్ చేసేటప్పుడు మ్యాక్సిమం ఎవరికి చెప్పకుండా, అంటే మీ పని అయ్యేదాకా చెప్పకండి. అయిపోయిన తర్వాత మీరు ఎవరికైనా చెప్పుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే వేరే వాళ్ళ ఫ్రీక్వెన్సీ మీ మీద వర్క్ చేసుకోకుండా చూసుకోండి. అప్పుడు మీరు చేసేది, మీరు చెందేది మీకు 100% వర్కౌట్ అవుతుంది అనమాట. ఒకవేళ 1 డేలో ఇట్లా మీకు వర్కౌట్ కాకపోతే రిపీట్ ఇట్ 3 days వరకు అనమాట. అప్పుడు మీకు ఏమవుతుంది, ఎలాంటి బ్లాకేజ్ అయినా సరే ఓపెన్ అయిపోయి మీకు రావాల్సిన అమౌంట్ వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ రోజు కూడా మీరు మనీకి హోపోనోపోనో చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్. ఎందుకంటే మనీ అనేది ఎవరెవరి దగ్గర నుంచి, ఎక్కడెక్కడి దగ్గర నుంచి ఎలాంటి ఫ్రీక్వెన్సీతో వస్తుందో మనకు తెలియదు. మనం హై ఫ్రీక్వెన్సీలో ఉంటే ఎటువంటి గొడవ లేదు. ఇన్ కేస్ మనం కూడా లో ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ మనీ మనం ఖర్చు పెట్టాలనుకునే దానికన్నా కూడా హాస్పిటల్స్కి, ఇంకెవరికో ఏదో అయింది, ఇంకెవరు చుట్టాలు వచ్చారు వాళ్ళకి ఖర్చు పెట్టేసి, అంటే చుట్టాలకి ఖర్చు పెట్టకూడదని కాదు, కొంతమంది ఉంటారనమాట మాట్లాడితే మనం సిటీలో ఉన్నాం అనుకొని పదే పదే వచ్చేవాళ్ళు, లేకపోతే ఇంక దేనికో ఖర్చు పెట్టేవాళ్ళు. మనం ఒకదానికి ఖర్చు పెడదాం అనుకుంటే ఇంట్లో వాళ్ళు ఇంకొక దానికి ఖర్చు పెట్టించేది, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. మనకు అనిపిస్తుంటుంది, అబ్బా మనం దేనికి ఖర్చు పెడదాం అనుకున్నాం, దేనికి ఖర్చు పెట్టాము అనేసి. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరు రోజు కనుక మనీకి 108 times హోపోనోపోనో చేశారనుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. చాలా అసలు ఎంత బాగా మన మనీ ఫ్రీక్వెన్సీ హైలో ఉంటుందంటే అంత హైలో ఉంటుంది. మీకు ఇంకా ఈ మనీ ఫ్రీక్వెన్సీ కోసం కనుక ఏమైనా హోపోనోపోనోలో కానీ టెక్నిక్లో కానీ డౌట్ ఉంటే నాకు మీరు మెసేజ్ పెట్టండి. నేను ఆ కామెంట్స్లో మీకు నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. కానీ దీన్ని సీక్రెట్గా మీ పని అయ్యేంత వరకు ఎవరికీ చెప్పకుండా చేయండి. అలాగే రిజల్ట్స్ వస్తే కనుక నాకు మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ వన్స్ అగైన్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ టెక్నిక్స్ని ఫాలో అయ్యి మీరు మీ మనీ ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.